ఎక్సర్సైజ్ 5.1 ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్లో 3 స్టెప్స్ ఫ్రమ్ సాలిడ్స్ టు పాయింట్ ఆర్. ఒక సాలిడ్ షేప్ ఉంది, మనకి సాలిడ్ షేప్ ఉంది అండ్ ఇట్ ఈస్ ఏ క్యూబాయిడ్. ఏదో ఒకటి తీసుకుందాం. దానిలోని సర్ఫేస్ ఉంది. ఆ సర్ఫేస్లో ఈచ్ సర్ఫేస్ హ్యాస్ మెనీ నెంబర్ ఆఫ్ లైన్స్. సో దీనికి సర్ఫేస్ ఉంది ఇటు. ఒక్కొక్క సర్ఫేస్లో బేసిక్ ఐటమ్ ఏంటి అంటే లైన్లో బేసిక్ ఐటమ్ ఏంటి అంటే పాయింట్. సో క్వశ్చన్ ఎప్పుడు సరిగ్గా చదవాలి. 3 స్టెప్స్ ఫ్రమ్ సాలిడ్ టు పాయింట్ అన్నప్పుడు సాలిడ్ టు సర్ఫేస్ టు లైన్ టు పాయింట్ చెప్పాలి. అదే మనకి పాయింట్ టు సాలిడ్ అని అడిగినప్పుడు పాయింట్ లైన్ అవుతుంది, లైన్ సర్ఫేస్ అవుతుంది, నెంబర్ ఆఫ్ లైన్స్ సర్ఫేస్ అవుతుంది, నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ బికమ్ ఏ సాలిడ్ అని చెప్పాలి. సో క్వశ్చన్ని బట్టి మన ఆన్సర్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ సాలిడ్ హ్యాస్. ఇప్పుడు నేను ఒక కాగితం తీసుకున్నాను. ఈ కాగితానికి థిక్నెస్ అంటూ 0 ఉంది. సో దీనికి లెంత్ ఉంది 1 డైమెన్షన్, బ్రెడ్త్ ఉంది 2 డైమెన్షన్స్. సో L ఈజ్ 1D, బ్రెడ్త్ ఈజ్ ద సెకండ్ డైమెన్షన్. వెరాజ్ ఈ సాలిడ్ వచ్చేసరికి నాకు లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, అలాగే నాకు హైట్ కూడా ఉంది, హైట్. అండ్ దట్ గివ్స్ ద వాల్యూమ్. ఈ హైట్ ఏదైతే ఉందో దట్ గివ్స్ ద వాల్యూమ్. ఎప్పుడైతే వాల్యూమ్ ఉంటుందో దానిలో నేను ఏదైనా పోయగలను. వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ L ఇంటూ B ఇంటూ హైట్, H. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్. ఎప్పుడైతే వాల్యూమ్ ఉంటుందో దీనిలో నేను ఏదైనా కంటెంట్ని నింపగలను. అండ్ హైట్ బికమ్స్ ద థర్డ్ డైమెన్షన్. సో నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయి దీనికి అంటే 3 డైమెన్షన్స్. యాజ్ యూ కెన్ సీ పేపర్కి 2 డైమెన్షన్సే ఉన్నాయి, థర్డ్ డైమెన్షన్ లేదు. కాబట్టి దీనికి పేపర్ కెన్ ఓన్లీ హ్యావ్ 2 డైమెన్షన్ అండ్ ఇట్ హ్యాస్ ఓన్లీ ఏరియా. దిస్ ఈజ్ ప్లేన్ అనమాట. ప్లేన్ కూడా చెప్తాం, ప్లేన్ పేపర్. ఎగ్జాంపుల్ పేపర్ ప్లేన్కి. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఏ సర్ఫేస్ హ్యాస్. ఒక పేపర్కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. సో 2 డైమెన్షన్స్, లెంత్ అండ్ బ్రెడ్త్. ప్రీవియస్ వీడియోలో చెప్పాను, యూక్లిడ్ డివైడెడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ 13 చాప్టర్స్ అండ్ హీ కాల్డ్ దీస్ చాప్టర్స్ యాజ్ బుక్స్. బుక్స్ అంటే 13 పుస్తకాలు కాదండి, జస్ట్ 13 చాప్టర్స్. అండ్ యూక్లిడ్స్ ఎలిమెంట్స్ హ్యాడ్ 465 ప్రపోజిషన్స్ అంటే నథింగ్ బట్ థీరమ్స్. థీరమ్స్ ఆర్ statements which can be deduced logically and systematically using axioms, postulates, definitions and theorems. అది ప్రపోజిషన్ తాలూకా డెఫినేషన్. ఇది ఒక సాలిడ్. ఈ సాలిడ్ దీనివల్ల డిఫైన్ అవుతుంది. అంటే డిఫైన్ అవ్వడం అంటే ఏం లేదు, ఈ సర్ఫేస్ వల్ల డిఫైన్. దీని సర్ఫేస్ ఇంతే ఉంది, ఇక్కడ ఇంతవరకు లేదు, ఇంతవరకే ఉంది. ఎంతవరకు ఉంది అంటే ఈ బౌండరీ దాకా ఉంది, ఇంతవరకే ఉంది, అంచుల దాకా ఉంది. ఈ అంచులు దీన్ని డిఫైన్ చేస్తున్నాయి. దీని బౌండరీ ఆఫ్ ది సాలిడ్ ఆర్. సో ఈ బౌండరీ ఎక్కడ ఉంది అంటే నేను ఇటు నుంచి ఇలా వెళ్ళిపోలేను బయటికి, ఇక్కడ నేను ఆపుతాను, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోలేను, ఇది ఆపుతుంది, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోలేను. సో అన్నీ నన్ను ఆపేవి ఏదైతే ఉందో అదే నా తాలూకా బౌండరీ, నా హద్దులు. ఈ సాలిడ్ తాలూకా హద్దులు ఇక్కడ దాకానే ఉన్నాయి. సో నేను అంతకు మించి దాటి ఈ సాలిడ్ బయటికి ఎక్స్పాండ్ అవ్వదు. సో ఈ హద్దులు ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ ది సర్ఫేస్ ఆఫ్ ది సాలిడ్. ఇప్పుడు ఈ సాలిడ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని దాటి ఇది లేదు. అంటే ఈ బౌండరీ, ఈ సర్ఫేస్ దీన్ని అడ్డుకుంటుంది. అలాగే బౌండరీ ఆఫ్ ది సర్ఫేస్, ఈ సర్ఫేస్కి హద్దు ఏది అంటే దాని తాలూకా అంచు, ఎడ్జ్. అండ్ ఎడ్జెస్ ఆఫ్ ది సర్ఫేస్ ఆర్ లైన్స్. ఇలా ఉన్న స్ట్రక్చర్స్కి లైన్స్, ఇలా ఉన్న స్ట్రక్చర్స్కి అది కర్వ్డ్ సర్ఫేసెస్ కాబట్టి మనకి కర్వ్స్ కనిపిస్తాయి. దాని తాలూకా బౌండరీ, ఈ సర్ఫేస్ తాలూకా బౌండరీ ఎలా ఉంది, కర్వ్డ్గా ఉంది. దీని తాలూకా బౌండరీ ఎలా ఉందంటే లైన్. మోస్ట్ ఆఫ్ ది సర్ఫేసెస్ మనకి లైన్స్గా కనిపిస్తాయి. ఏవైతే స్పెరికల్గా ఉంటాయో స్ట్రక్చర్స్ అవన్నీ కూడా మనకి కర్వ్డ్గా కనిపిస్తాయి. సో బౌండరీ ఆఫ్ ది సర్ఫేస్ క్యాన్ బి కర్వ్ ఆర్ లైన్. కానీ జామెట్రీ పరంగా మనం ఏంటి ప్రూవ్ చేస్తాము అంటే అది చాలా హై అండ్ మ్యాథ్స్లోని బౌండరీ ఆఫ్ సర్ఫేస్ ఈజ్ ఆల్వేజ్ ఏ కర్వ్ అనేది మనకి ప్రూవ్ అవుతుంది. బట్ కర్వ్ ఎప్పుడైనా సరే, ఆల్రెడీ నేను ఇంకో ప్రీవియస్ వీడియోలో సర్కిల్స్ చాప్టర్లో చెప్పాను, ఒక సర్కిల్ని మనం విడగొట్టి ఇప్పితే అక్కడ ఫామ్ అయ్యేది మళ్ళీ లైనే. కానీ అల్టిమేట్గా మనం డిఫైన్ చేసేది బౌండరీ ఆఫ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్ అని డిఫైన్ చేస్తున్నాము. ఇది జామెట్రికల్గా, మ్యాథమెటికల్గా హై అండ్ థియరమ్స్లో మనం ప్రూవ్ చేస్తాము. బట్ అగైన్ ఐ విష్ టు సే, మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మాత్రం బౌండరీ ఆఫ్ సర్ఫేసెస్ ఆర్ కర్వ్స్ ఆర్ లైన్స్ అని ఇచ్చాడు. బట్ హై అండ్ మ్యాథ్స్ యాజ్ ఐ సే ఈజ్ ఆన్సర్ ఈజ్ కర్వ్.
ద బ్రిక్స్ రేషియో ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, 4:2:1. ప్రతి ఒక్క బ్రిక్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌసెస్ అన్నిటికీ, స్ట్రక్చర్స్ అన్నిటికీ, అలాగే వేదిక్ రిచువల్స్ చేసేటటువంటి హోమా ప్లేసెస్ అన్నిటికీ కూడా రేషియో ఆఫ్ ది బ్రిక్స్ యూజ్డ్ వాజ్ వెరీ వెరీ యూనిఫామ్ త్రూ అవుట్ ద structures. And this Indus Valley civilization happened in India in 3000 BC, which is much earlier than Euclid, and this shows that Indians had a very high sense of geometry, even much earlier than what all the Greeks and Europeans and Babylonians and Egyptians we suppose వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళకన్నా బాబు లాంటి నాలెడ్జ్ మన తాలూకా కంట్రీలో ఎగ్జిస్ట్ అయింది. పిరమిడ్ బేస్ ఏమై ఉంటుంది అంటే దీని మీద కూడా మనం ట్రయాంగిల్ టాప్ని తెచ్చి క్లోజ్ చేయొచ్చు, వీటి మీద సరే క్లోజ్ చేయొచ్చు. ఎక్కడైనా సరే మనం ట్రయాంగిల్ టాప్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేస్తూ ఒక ఫిగర్ని మనం తయారు చేయొచ్చు. సో పిరమిడ్ బేస్ ఏది అవ్వచ్చు అంటే స్క్వేర్ అవ్వచ్చు, ట్రయాంగిల్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ పాలీహెడ్రాన్. ఆ బేస్ మీద ఇవన్నీ క్లోజ్ చేస్తే పిరమిడ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. 12th question, if x plus y is 10 then x plus y plus z is 10 plus z. ఇది ఏ యాక్సియోమ్ అంటే ఇక్కడ మనకి చూద్దాం. ఇప్పుడు 2 + 8 = 10 అని చెప్పుకుందాము. ఇప్పుడు నేను మళ్ళీ ఇటుపక్కని 3 యాడ్ చేసి ఇటుపక్కని 3 యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది అంటే 13 వచ్చింది. సో ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ దెన్ ద హోల్స్ విల్ బీ ఈక్వల్ అనేటటువంటి యూక్లిడ్స్ యాక్సియోమ్ ఇక్కడ ఆపరేట్ అవుతున్నది. ఇది మన తాలూకా యూక్లిడ్ యాక్సియోమ్ 2. ఏన్షియంట్ ఇండియాలోని మన తాలూకా హౌస్ హోల్డ్ రిచువల్స్కి ఆల్టర్స్ అంటే పూజలు చేయడానికి వాడేటటువంటి యజ్ఞ హోమాదులు జపతపాదులు చేయడానికి వాడేటటువంటి ఆల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్క్వేర్ షేప్లోని సర్క్యులర్ షేప్లోని యూజ్ చేసాము. ఇది క్వశ్చన్ 13కి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, శ్రీయంత్రలో ట్రయాంగిల్స్ ఎన్ని అంటే 1 2 3 ఎడ్జెస్ ఇటున్నాయి, 1 2 3 ఎడ్జెస్ ఇటున్నాయి. సో 6 ట్రయాంగిల్స్ ఎక్స్టర్నల్గా ఉన్నాయి. అలాగే ఇంటర్నల్గా కూడా 3 ట్రయాంగిల్స్ 1 విత్ ఇన్ ద అదర్ ప్లేస్ అయి ఉన్నాయి. సో టోటల్గా 9 ట్రయాంగిల్స్ ప్లేస్ అయినటువంటి శ్రీయంత్ర. ఆ 9 ట్రయాంగిల్స్లోంచి మళ్ళీ మన 43 సబ్సిడరీ ట్రయాంగిల్స్ మనకి ఫార్మేషన్ అనేది ఇందులో కనిపిస్తుంది. ఇఫ్ వీ కీప్ కౌంటింగ్ దే కమ్ టు 43 ట్రయాంగిల్స్. ఇంటర్వోవెన్ ట్రయాంగిల్స్ వల్ల ఫార్మేషన్స్ 43 ట్రయాంగిల్స్ అనేవి మనకి రిజల్ట్ అయ్యాయి. సో మన 14th క్వశ్చన్కి ఆన్సర్ 9. సో గ్రీక్స్ ఎంఫసైజ్డ్ ఆన్ డెడక్టివ్ రీజనింగ్. ఇందా క్వశ్చన్ 12లో నేను చూపించినట్టుగా వాళ్ళన్నీ కూడా లాజికల్గా అరైవ్ అయినటువంటి స్టెప్ బై స్టెప్ ఆన్సర్స్, అంటే కంక్లూజివ్ ప్రూఫ్స్ అనమాట, నో చెప్పలేనటువంటి ప్రూఫ్లు. ఏన్షియంట్ ఇండియాలో షేప్స్ ఆఫ్ ఆల్టర్స్ హౌస్ హోల్డ్ అంటే ఇంట్లో చేసుకున్నటువంటి పూజలకి స్క్వేరు సర్కిల్ యూజ్ చేస్తే, పబ్లిక్ ప్లేసెస్లో అంటే కింగ్స్ వాళ్ళు పెర్ఫామ్ చేసేటటువంటి వర్షిప్ ప్లేసెస్లోని రెక్టాంగిల్స్ని, ట్రయాంగిల్స్ని, ట్రెపీజియమ్స్ని షేప్స్గా వాడేవారు. పూజలకి వాడేటటువంటి ఈ ఏవైతే యజ్ఞ యాగాదులు చేయడానికి యూజ్ చేసేటటువంటి ఆల్టర్స్ అంటే ఆ పెర్ఫామ్ చేసేటటువంటి ప్లేసెస్ ఈ షేప్స్లో కట్టేవారు అనమాట. యూక్లిడ్ గ్రీక్, థేల్స్ కూడా గ్రీక్, అండ్ పైథాగరస్ థయల్స్కి శిష్యుడు కాబట్టి ఈయన కూడా గ్రీకు. ముగ్గురు గ్రీక్సే. అండ్ పైథాగరస్ వాజ్ 30 years యంగర్ దెన్ థేల్స్, అండ్ థేల్స్కి 300 years తర్వాత యూక్లిడ్ అనేవాడు పిక్చర్లోకి వచ్చాడు. ఏమిటి ప్రూఫ్ కావాల్సినవి ఏమిటి అంటే దే ఆర్ కాల్డ్ థీరమ్స్. థీరమ్స్నే మనం ఇందాకే చెప్పుకున్నాం ప్రొపోజిషన్స్ అని కూడా అంటాము. అంటే వీటిలో ఏంటి అంటే ముందు ఒక స్టేట్మెంట్ చెప్తాము కింగ్లీగా, ఆ స్టేట్మెంట్ని రీజనింగ్తో మనం సబ్స్టాన్షియేట్ చేస్తాం. అందుకే మనం ప్రూఫ్లు రాసేటప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేసి ఊరుకోకూడదు, దానికి రీజన్ కూడా రాయాలి. యాంగిల్ x = యాంగిల్ y అని చెప్పేస్తే అక్కడ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేది దాని తాలూకా రీజన్ అని రాయాలి. లేకపోతే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ కూడా మనకి ఈక్వలే, అలాగే కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వలే. సో ఏదో ఒకటి మనకి అందులో నుంచి రీజన్ అనేది కంపల్సరీగా సబ్స్టాన్షియేట్ చేయాలి. మనం చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో కింగ్లీగా ఇచ్చేయడం కాదు, దానికి ప్రూఫ్ కూడా ఉండాలి, సపోర్టింగ్ ఎవిడెన్స్ అనమాట. అండ్ దట్ ఈస్ వాట్ వీ కాల్ థీరమ్ ఆర్ ప్రపోజిషన్.
postulate, Euclid stated right angles are equal to each other and it is a postulate. Postulate ki axiom ki తేడా ఏంటి అంటే axiom can be used across the board, అంటే మ్యాథ్స్ అని కాదు, జామెట్రీ అని కాదు, ఎక్కడైనా సరే axiom అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అ యూనివర్సల్ ట్రూత్ అంటే అక్రాస్ ది సబ్జెక్ట్స్ మనకి ఇది పనికి వస్తుంది. కానీ పాస్టులేట్ అనేది జామెట్రీకి రెస్ట్రిక్ట్ అయినటువంటి యూనివర్సల్ ట్రూత్ అనమాట. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ 22nd లైన్స్ ఆర్ ప్యారలల్ ఇఫ్ దే డోంట్ ఇంటర్సెక్ట్. ఇది మనకి యూక్లిడ్ తాలూకా డెఫినేషన్. యాక్సియోమ్ అంటే ఏ సబ్జెక్ట్కైనా చెందినటువంటి యూనివర్సల్ ట్రూత్. పాస్టులేట్ అంటే కేవలం జామెట్రీకి సంబంధించినటువంటి కామన్ నోషన్ ఆర్ ట్రూత్. డెఫినేషన్ అంటే మాటల్లో బిగించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బంధించడాన్ని డెఫినేషన్ అంటారు. అండ్ పాస్టులేట్ థీరం అంటే ఆల్రెడీ చెప్పాను, థీరం అన్నా ప్రపోజిషన్ అన్నా మనం ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని వెంటనే రీజనింగ్తో సబ్స్టాన్షియేట్ చేయడం. ఇందాక జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. డెఫినేషన్ అంటే మాటల్లో చెప్పగలిగేది, మాటల్లో దాన్ని మనం బిగించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేదాన్ని డెఫినేషన్ అంటాము. సో లైన్స్ ఆర్ ప్యారలల్, ఎప్పుడైతే అవి రెండు కలవో అవి ప్యారలల్ లైన్స్ అనేది ఒక డెఫినేషను. అండ్ మనం అన్డిఫైన్డ్ టర్మ్స్ 3 ఉన్నాయని చెప్పుకున్నాము, దాంతో ముగిస్తాను. A point is undefined, a plane is undefined and a line is undefined. ఈ 3 జామెట్రికల్లీ అన్డిఫైన్డ్ టర్మ్స్.